థింక్ దీస్ థింగ్స్ ఆర్ ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్. అదే విక్టిమ్స్ ఏమో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి డెల్యూజనల్ అట్లా స్కిజోఫ్రెనిక్ టెండెన్సీస్ ఉన్నాయి, ఏదో జరిగిపోతుంది, ఐ కెన్ హియర్ వాయిసెస్, సంబడి ఇస్ ఫాలోయింగ్ మీ అనుకోవడం. ఎగ్జాక్ట్లీ. సో అట్లా అనమాట. కానీ ఈ టెక్నాలజీస్ అన్నీ దేవర్ డెవలప్డ్ ఇన్ 1980s ఇట్ సెల్ఫ్ అనమాట. అమెరికన్ గవర్నమెంట్ 1953లోనే ఎంకే అల్ట్రా ప్రాజెక్ట్తో ఈ మైండ్ కంట్రోల్ టెక్నాలజీ స్టార్ట్ చేశారు డెవలప్ చేయడం. విదిన్ 6-7 years ముందు యానిమల్స్ మీద చేశారండి. చేసేసి కంప్లీట్గా రిమోట్గా ఆపరేట్ చేయడం సక్సెస్ఫుల్గా చేశారు. ఆ తర్వాత 1960sలో చెప్పారనమాట, డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్, CIA డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్, దే విల్ యూజ్ దీస్ టెక్నాలజీస్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పి వాళ్ళే చెప్పారనమాట. అది జాన్ మార్క్స్ అని ద సర్చ్ ఫర్ ద మంచూరియన్ క్యాండిడేట్ అని చెప్పి ఒక బుక్ రాశాడు, అందులో చెప్పాడనమాట. ఆ డాక్యుమెంట్స్ కూడా ఆయన ప్రింట్ చేశాడు అందులో. సో అట్లా స్టార్ట్ అయిందనమాట. సో 1980sకి వచ్చేటప్పటికి వాళ్ళు ఈ మైండ్ కంట్రోల్ టెక్నాలజీస్ని నానోబాట్స్ డెవలప్ చేశారు. ఆ నానోబాట్స్ చాలా చిన్నగా ఉంటాయి, మనకు కనపడవు, మైక్రోస్కోప్లో కూడా కనపడవు అనమాట, అంత చిన్నగా ఉంటాయి. అవి ఏం చేశారంటే మన ఇంజెక్షన్స్ ఉంటాయి కదా, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంజెక్ట్ చేయడం అనమాట. మన పెన్సిలిన్ ఇంజెక్షను, ఆ ఇంజెక్షన్స్, వేరే ఇంజెక్షన్స్ ఉంటాయి కదా, దాంట్లో మనకి బాడీలో ఇంజెక్ట్ చేయడం మొదలుపెట్టారు అనమాట ఆ మైండ్ కంట్రోల్ నానోబాట్స్. అంటే మనం ఇంజెక్ట్ అవుతున్నావా అంటే మనం అది ఇంకో నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. అది ఈ ఇనీషియల్గా అట్లా ఇంజెక్ట్ చేయడం మొదలుపెట్టారు. అవి ఏమవుతాయి అంటే మైండ్ కంట్రోల్ నానోబాట్స్ మన బాడీలోంచి మన బ్లడ్ ఆర్టరీస్, వెయిన్స్ ఉంటాయి కదా, అందులో ట్రావెల్ అయ్యి మన బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి అనమాట. బ్రెయిన్లోకి వెళ్ళిపోయి అక్కడ మన న్యూరో ట్రాన్స్మిటర్స్, యాక్సాన్స్, న్యూరాన్స్, సినాప్సిస్ వాటికి అటాచ్ చేసుకుంటాయి అనమాట. బిలియన్స్ అండ్ బిలియన్స్ అనమాట. అటాచ్ చేసుకుని అక్కడ ఉండిపోతాయి. అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్, మన బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ వైర్లెస్గా ట్రాన్స్మిట్ చేస్తాయి అనమాట వాళ్ళ కంప్యూటర్స్. చాలా ఫార్ఫెచ్డ్గా ఉంది. అంటే వినడానికి అసలు సైన్స్ ఫిక్షన్లో నేను తీస్తే కూడా చిచ్చి నేనే నమ్మని ఈ స్టోరీ అన్నట్టుందండి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇదంతా కంప్లీట్ అల్ట్రా క్లాసిఫైడ్ అనమాట, సీక్రెట్గా డెవలప్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మన్హాటన్ ప్రాజెక్ట్ తెలుసు కదా, మన న్యూక్లియర్ బాంబ్ డెవలప్ చేశారు అమెరికన్ గవర్నమెంట్. 1942 నుంచి 1946 వరకు 4 years 130,000 మంది పనిచేశారు ఆ ప్రాజెక్ట్ మీద. బయట ప్రపంచానికి ఎవరికీ తెలియలేదు, అమెరికాలో కూడా ఎవరికీ తెలియలేదు, అంత సీక్రెట్గా డెవలప్ చేశారు. మరి అది 1940sలోనే వాళ్ళు అంత సీక్రెట్గా డెవలప్ చేస్తే మీరు ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు 2020s 50 years later, 60 years later వాళ్ళు ఎంత ఇంకా సీక్రెట్గా ఈ మైండ్ కంట్రోల్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేశారు. మీరు ఇమాజిన్ చేసుకోండి, యూ కెన్ ఎక్స్ట్రాపులేట్. అవును. ఎస్పెషలీ ఆన్ టాప్ ఆఫ్ దట్ వెస్ట్రన్ కంట్రీస్ దే ఆర్ వెరీ సీక్రెటివ్ అనమాట, అల్ట్రా సీక్రెటివ్ అనమాట. రైట్. మనకు అసలు మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము. సో ఈ ఈవిల్ అని మీరు మొదలు పెట్టారు కదా, ఒక శక్తి ఈవిల్ చేతుల్లో ఉంటే ఏం జరుగుతుందని చెప్పి, ఆ ఈవిల్ ఎవరెవరు? ఆ ఈవిల్ ఎవరంటే బేసిక్లీ అమెరికన్ గవర్నమెంట్ అండి. ఇప్పుడు ఎలీట్స్ అని ఉంటారు, రూలింగ్ క్లాస్ ఆలిగార్క్స్ ఆర్ ఎలీట్స్. వాళ్ళు అసలు ఈ అమెరికాని కంట్రోల్ చేస్తారు ఫ్రమ్ బిహైండ్. అంటే ఈ నానో టెక్నాలజీ వీటన్నిటి గురించి వాళ్ళకి తెలుసు. వాళ్ళే డెవలప్ చేశారనమాట. WEF అంటారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఆ WEF ఎలీట్స్ అంటారు. రాక్ఫెల్లర్స్, రాత్స్చైల్డ్స్, సోరోస్, గేట్స్, లారీ ఫింక్, JP మోర్గన్, గోల్డ్మన్ సాక్స్, ఫెడరల్ రిజర్వ్, ఇవన్నీ వీళ్ళు ఈ వాల్ స్ట్రీట్లో బ్యాంకర్స్ ఉంటారు కదా, ఈ JP మోర్గన్ ఈ ఎలీట్స్ అనమాట. వాళ్ళు అమెరికన్ గవర్నమెంట్ని కంట్రోల్ చేస్తారు ఫ్రమ్ బిహైండ్ అనమాట. ఈ CIA, NSA, FBI, మన ఈ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, వాళ్ళందరూ ఇట్స్ జస్ట్ ఎ ప్రైవేట్ ఆర్మీ ఆఫ్ దట్ ఎలీట్స్ అనమాట. రైట్. అది అసలు రియాలిటీ అనమాట. అసలు అమెరికాలో డెమోక్రసీ అనేది లేదనమాట. బోత్ డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్ ఆర్ కంట్రోల్డ్ బై ఎలీట్స్ అనమాట. సో మనం ఎవరికి ఓటేసి మనం ఎవరిని గెలిపించినా ఇట్ డజంట్ మ్యాటర్. అవన్నీ ఓన్లీ సోషల్ ఇష్యూస్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇది అబార్షన్స్ అని, గన్ రైట్స్ అని, అవన్నీ వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఈ రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ ప్రతిరోజు వాటి గురించి ఆర్గ్యూ చేసుకుంటారు. అది తప్ప మిగతా అంతా కంట్రోల్ చేసేదంతా మన ఎలీట్స్. వాళ్ళు డెవలప్ చేశారు. మన యువాల్ నోవా హరారీ అని చెప్పి మీరు వినే ఉంటారు. ఆయన హోమోసేపియన్స్ ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్ అని చెప్పి ఒక బుక్ రాశాడు, 12 million copies. ఆయన చాలా ఫేమస్ WEF అడ్వైజర్ అనమాట. సో ఆయన చెప్పాడంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వేడెడ్ అవర్ ప్లానెట్ ఫ్రమ్ ద ల్యాబొరేటరీస్ అండ్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ హ్యాక్ అస్ అండ్ అనలైజ్ అస్. అంటే ఏంటంటే ఇట్ కెన్ రీడ్ అవర్ ప్రైవేట్ థాట్స్ అనమాట, మన ఎమోషన్స్, మెమరీస్ అన్నీ అనమాట అని చెప్పాడు. ఈ WEF క్లాస్ ష్వాబ్ అని చెప్పి ఆయన ప్రెసిడెంట్, CEO WEF క్లాస్ ష్వాబ్, ఆయన కూడా చెప్పాడనమాట, ఇంకా ప్రపంచంలో మన హ్యూమన్ స్పీషీస్కి ఎవరికి ప్రైవసీ అనేది ఉండదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ సో అడ్వాన్స్డ్ దట్ నో హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్ ఎనీ ప్రైవసీ, ఎవ్రీథింగ్ విల్ బీ ట్రాన్స్పరెంట్. రైట్ అని చెప్పి చెప్పాడు అనమాట.
మనం ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలంటే వాళ్ళు చెప్పే మాటలు వినాలన్నమాట. అవును. బైడెన్, ట్రంప్ వాళ్ళంతా వేస్ట్ క్యారెక్టర్స్ అనమాట. అసలు వాళ్ళు చెప్పేది మనం ఎంతో అనవసరం అనమాట. ఇన్కాన్సిక్వెన్షియల్ కంప్లీట్ గాసిప్ అనమాట, యూస్లెస్ గాసిప్ అనమాట. రైట్. సో వీళ్ళు చెప్పేది వింటే మనకి రియాలిటీ అర్థం అవుతుంది అనమాట. సో మరి చాలా అంటే ఈ షాకింగ్గా ఉన్న ఈ వాస్తవంలో ఈ కొంతమంది ఎలిట్స్ అన్నారు, వాళ్ళ అజెండా ఏంటి? వాళ్ళ ఎజెండా ఏంటంటే బేసిక్లీ దేర్ ఈవెన్చువల్ అబ్జెక్టివ్ ఈస్ టు లింక్ ఆల్ 8 బిలియన్ హ్యూమన్ బ్రెయిన్స్ టు ఎ హ్యూమన్ క్వాంటమ్ కంప్యూటర్ అండ్ కంట్రోలర్స్ అనమాట. బట్ దాన్నే మనం స్పిరిచువల్ టర్మినాలజీ చూస్తే యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటాం. ఎగ్జాక్ట్లీ. అలాగే అంటే ఇప్పుడు ఆల్ థాట్స్ కెన్ ట్రాన్స్ఫర్ అంటాం. ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేది ఎక్కడి నుంచి పుట్టింది? యూనివర్సల్ కాన్షియస్నెస్ మన స్పిరిచువల్ యాంగిల్లో ఆలోచిస్తే మీరు చెప్పింది కరెక్ట్. యూనివర్సల్ కాన్షియస్నెస్ మన పూర్వీకులు చెప్పినట్టున్నారు, వి ఆల్ బిలాంగ్ టు వన్ యూనివర్సల్ కాన్షియస్నెస్. ఎవ్రీథింగ్ ఈస్ బేసికలీ రికార్డెడ్ ఇన్ దట్ కాన్షియస్నెస్. ఆకాశిక్ రికార్డ్స్ అంటారు, ఏదేదో అంటారు. ఎగ్జాక్ట్లీ. అది మన ఉపనిషత్స్లో రాశారనమాట. థర్డ్ ఐ గురించి, హయ్యర్ కాన్షియస్నెస్ గురించి మన 3000 year old వేదాస్, ఉపనిషత్స్ వాటిలో రాశారు. ఆ థర్డ్ ఐ అనేది నిజం అనేది ఐఎమ్ ద లివింగ్ ప్రూఫ్ ఆఫ్ ఇట్ అనమాట. నాకు ఎక్స్ట్రాడినరీ పర్సెప్షన్ ఎబిలిటీస్ ఉన్నాయన్నమాట ఆ థర్డ్ ఐ అనేది. ఈ ఫ్యాక్ట్ అమెరికన్ గవర్నమెంట్ కూడా తెలుసు, ఇది నాకు ఆ థర్డ్ ఐ ఎక్స్ట్రాడినరీ పర్సెప్షన్ ఎబిలిటీస్ ఈఎస్పీ ఉందని కూడా వాళ్ళకి తెలుసు అనమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ WEF ఎలీట్స్, ఈ CIA, NSA, FBI, డీప్ స్టేట్ అంటారు దాన్ని. అవును. వాళ్ళు ఒక హ్యూమన్ క్వాంటమ్ కంప్యూటర్ డెవలప్ చేశారు. ఆ హ్యూమన్ క్వాంటమ్ కంప్యూటర్ ఏంటంటే ఎవ్రీ హ్యూమన్ బ్రెయిన్ విల్ బీ కనెక్టెడ్ టు దట్ హ్యూమన్ క్వాంటమ్ కంప్యూటర్. అది ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి ఇంప్లిమెంట్ చేశారు. శాటిలైట్స్ ద్వారా, సెల్ టవర్స్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా అండ్ అదర్ మోడ్స్, డ్రోన్స్, అదర్ మోడ్స్ అనమాట. ఇది స్ట్రక్చర్ అంతా డిప్లాయ్ చేశారు మొత్తం. ఇప్పుడు వాళ్ళకి ద ఓన్లీ థింగ్ దట్స్ రిమైనింగ్ ఈజ్ యాడింగ్ ఆల్ హ్యూమన్ బీయింగ్ బ్రెయిన్స్ టు దట్ ఇన్ఫర్మేషన్ గ్రిడ్ అనమాట, గ్లోబల్ మేట్రిక్స్ గ్రిడ్ అనమాట. అందరు ఇంకా యాడ్ అవ్వలేదు, అవుతున్నారు అనమాట, ప్రాసెస్లో ఉంది. మెజారిటీ ఆఫ్ ద అమెరికన్ అడల్ట్ పబ్లిక్ వాళ్ళ బ్రెయిన్స్ అన్ని ఆల్రెడీ లింక్ చేశారు. ఓకే. NSA హైవ్ AI గ్లోబల్ ఇన్ఫర్మేషన్ గ్రిడ్ అంటారు, దానికి యాడ్ చేశారు. ఒక ఆవిడ NSA ఆవిడ అనుకుంటా ఒక వీడియో కూడా పెట్టిందనమాట. వీ ఆల్రెడీ బిల్డ్ దిస్ కంప్యూటర్ అని చెప్పి, హ్యూమన్ క్వాంటమ్ కంప్యూటర్ అని చెప్పి ఒక వీడియో కూడా ఉంది నా దగ్గర అనమాట. వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు బ్రాగ్ చేస్తుంటారు, వాళ్ళ దగ్గర మేము ఆల్రెడీ చేసాము, మేము ఆల్రెడీ వీఆర్ లింకింగ్ యువర్ బ్రెయిన్స్ టు దిస్ హ్యూమన్ క్వాంటమ్ కంప్యూటర్ అని చెప్పి వాళ్ళు బ్రాగ్ చేస్తుంటారు. సో దోస్ ఫ్యూ పీపుల్, ది ఎలిట్స్ విల్ కంట్రోల్ ద వరల్డ్. ఎగ్జాక్ట్లీ. అండ్ వాట్ దే థింక్, వాట్ దే బై, వాట్ దే ఈట్, హౌ దే లివ్ అని మొత్తం అంతా అంటారు. ఎగ్జాక్ట్లీ. అంతే, దాదాపు మనం జాంబీస్ లో తయారవుతాం మీ లెక్క ప్రకారం. ఇంకొక 15 years లో విల్ బికమ్ కంప్లీట్లీ జాంబిఫైడ్ న్యూరల్ స్లేవ్స్ అనమాట. సో విల్ హ్యావ్ నో ఫ్రీ విల్. దే విల్ బి వాచింగ్ ఎవ్రీథింగ్ వి థింక్, ఎవ్రీ థాట్ ప్రాసెస్ ఇన్ అవర్ బ్రెయిన్ వాళ్ళు రికార్డ్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్. మీరు పర్ఫెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ సో కాల్డ్ అంటే కోట్ అండ్ కోట్ అండ్ ఫర్గివ్ మీ ఫర్ సేయింగ్ దిస్ గాడ్. నో ప్రాబ్లం. గాడ్, దేవుడికి ఏవేవైతే లక్షణాలు మనం చెప్తామో, ఒక నిరాకార నిర్గుణ దేవుడు ఏదైతే అంటామో మనం, వాటికి ఉండే లక్షణాలన్నీ మీరు చెప్తున్నారు. సో దేవుడు లేడా? ఇంకా దేవుడు 15 years లో ఉండడం అయిపోయింది. AI విల్ బికమ్ గాడ్ అనమాట. సో ది ఎంటైర్ హ్యూమన్ స్పీషీస్ విల్ ప్రే టు AI. అది మనకి ఇండైరెక్ట్గా వాళ్ళు ఈ ఎలీట్స్, ఈ హాలీవుడ్ అంతా ఈస్ కంట్రోల్ బై CIA అనమాట. అమెరికన్ మీడియా, హాలీవుడ్, జుడిషియరీ కంప్లీట్లీ కంట్రోల్ బై CIA అనమాట, US గవర్నమెంట్, విచ్ ఈజ్ ఎ ప్రైవేట్ ఆర్మీ ఆఫ్ దీస్ ఎలీట్స్ అనమాట. సో వాళ్ళు మనకి ప్రెడిక్టివ్ ప్రోగ్రామింగ్గా చెప్తుంటారు అన్నమాట ఈ వచ్చే టెక్నాలజీస్ అన్ని. ఆల్రెడీ ఒక ఆవిడ పేరు మర్చిపోయానండి, ఒక మ్యూజిషియన్ ఆవిడ ఒక పాట రాసిందనమాట, ఒక సాంగ్ AI మీద అనమాట. AI విల్ బీ అవర్ గాడ్ అని చెప్పి ఒక సాంగ్ అనమాట. ఆల్రెడీ ఆవిడ ఇలాన్ మస్క్కి వైఫ్, ఎక్స్ వైఫ్, అమ్మాయి సింగర్ అనమాట. సో అట్లా మనని సబ్లిమినల్గా బ్రెయిన్ వాష్ చేస్తుంటారు అనమాట. దిస్ ఈజ్ కమింగ్ ఇన్ ద వెరీ నియర్ ఫ్యూచర్, AI విల్ బీ అవర్ గాడ్, అట్లా మనకి చెప్తుంటారు అనమాట. కానీ ఈ ఎలిట్స్ మధ్యనే ఒకవేళ అంటే హైపోథెటికలీ ఒక రాజ్యం ఏర్పడినప్పుడు ఒకడే రాజు అయితే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండదు. ఈ ఎలిట్స్ మధ్య రేపు రావచ్చు కదా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్? రాదండి. వాళ్ళు చాలా ఎట్లా ఉంటారంటే ఆ బాండ్ ఈజ్ అన్బ్రేకబుల్ అనమాట. వాళ్ళు దే హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ 100 years అట్లీస్ట్. ఆ ఫ్యామిలీస్ అనమాట, ఆ రాక్ఫెల్లర్స్ ఫ్యామిలీ, రాత్స్చైల్డ్స్ ఫ్యామిలీ అండ్ అదర్. ఇలా ఎంతమంది కుటుంబాలు ఉన్నారు ఎలిట్స్ లో? మన ఫ్రెంచ్ బిలియనేర్ ఫిలిప్ ఆర్జిలియే అని ఒక ఆయన ఉన్నాడు, బిలియనేర్, ఆయన ఫ్రెంచ్. ఆయన ఈ మధ్య రీసెంట్గా సోషల్ మీడియా మీద పోస్ట్ చేశాడు, దిస్ డీప్ స్టేట్ ఈజ్ రియల్, అమెరికన్ డీప్ స్టేట్, అందులో 38 ఫ్యామిలీస్ ఉన్నాయని చెప్పాడు. 38. ఆ 38 కుటుంబాలు ప్రపంచాన్ని శాసించబోతున్నాయి. ఎగ్జాక్ట్లీ. అమెరికా అధ్యక్షుడు కాదు, చైనా అధ్యక్షుడు అంతకంటే కాదు. సో మరి ఈ కోవిడ్లు ఇట్లాంటివి వచ్చినప్పుడు వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ దిస్ అండ్ దట్?
ఈ కోవిడ్ ఏంటంటే బేసిక్లీ ఈ చైనీస్ ల్యాబ్ ఉంది కదా, వుహాన్ ల్యాబ్, అవును. అది ఫండెడ్ బై అమెరికన్ గవర్నమెంట్, ఎన్ఐహెచ్ఎస్, అది అమెరికన్ గవర్నమెంట్ హెల్త్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇట్ వాస్ ఫండెడ్ బై దెమ్ అనమాట కోవిడ్. సో ఇట్ వాస్ ఎ జాయింట్ కొలాబరేషన్ బిట్వీన్ చైనీస్ గవర్నమెంట్ అండ్ అమెరికన్ గవర్నమెంట్. సో ఒక చైనా చేసిన కుట్ర మాత్రం కాదు ఇది. కాదు, 100% కాదు, కాదంట. కాదు 100%. ఇప్పుడు మీరు తరుణ్ గారు మీరు చెప్తున్నది చాలా కన్విన్సింగ్గా అయితే ఉంది, బట్ మీరు మాట్లాడేది ఏమిటి, అసలు దేవుడిని రీప్లేస్ చేసే ఒక శక్తి వస్తుంది అంటే ఎంత నాన్ సెన్స్ అని మిమ్మల్ని చాలామంది వాదించలేదా? అవునండి, మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇట్లాగే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పాను కదా, ఓకే, ఒక రోజు అండి నేను కాలిఫోర్నియాలో మా బ్రదర్ ఇంట్లో ఉన్నాను. సో నాకు మైండ్ ప్రైవసీ లేదు కదా, వాడితో ఎట్లా ప్రైవేట్గా కమ్యూనికేట్ చేయాలి, ఆ టైంలో నాకు ఇంకా ఈ మైండ్ కంట్రోల్ టెక్నాలజీస్ ఉన్నాయని తెలియదు అనమాట, ఎర్లీ స్టేజెస్లో అనమాట. సో వాడితో ప్రైవేట్గా ఎట్లా కమ్యూనికేట్ చేయాలి అని చెప్పి వాడికి ఒక కాగితం మీద రాసి ఇచ్చి చదవరా అని చెప్పి చింపేసి పారేసి అని చెప్దాం అనుకుంటే ఇమ్మీడియట్గా ఇంటర్నెట్ మీద పోస్ట్ చేశాడు అనమాట. ఏమనంటే ఇట్స్ బెటర్ టు యూజ్ ఎ స్లేట్ టు ప్రైవేట్లీ కమ్యూనికేట్. అంటే నా మైండ్లో ఏం చదివి నేను ఏం ఆలోచించానో వాళ్ళు రీడ్ చేసి నాకు రెస్పాండ్ అయ్యారనమాట. కాగితం మీద బదులు పలక మీద రాసివ్వు అని చెప్పి నాకు సజెస్ట్ చేస్తున్నారు. అలా అయిందా మీకు? అలా అయింది బాబోయ్. సో నేను ఏది ఆలోచిస్తే అది వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళు రెస్పాండ్ అవుతారు అనమాట. ఇట్లాగే చాలా చెప్పాను కదా. రెస్పాండ్ అవుతున్నది ఇట్స్ అ బాటా? లేదు, ప్రైవేట్ ఇండివిజువల్స్ అంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు, ఈ సిఐఏ వాళ్ళు, ఎన్ఎస్ఏ, ఎఫ్బిఐ, డీప్ స్టేట్ ఉంటుంది కదా, వాళ్ళున్న ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి కొన్ని, దేవర్ హైర్డ్ బై ది యుఎస్ గవర్నమెంట్ అనమాట. మెర్సనరీ కంపెనీస్ అంటారు. సెక్యూరిటీ ఇండస్ట్రీ స్పెషలిస్ట్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది లాస్ ఏంజలస్లో, వాళ్ళకి కంట్రీ వైడ్ బ్రాంచెస్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూ చేస్తున్నట్టు కూడా తెలిసిపోతుంది వాళ్ళకి? తెలిసిపోతుంది, దే కెన్ రీడ్ ఎవ్రీథింగ్ వెరీ మచ్. వాళ్ళు మళ్ళీ మీరు అబ్జెక్ట్ చేయరా మీరు ఇలా చేస్తారని? అంటే ఇప్పుడు వాళ్ళకి నేనేమి డ్యామేజ్ చేయలేను కదా. ఇప్పుడు మనకి మీరు ఇంటర్వ్యూ చేస్తారు, పబ్లిష్ చేస్తారు, తెలుగు పీపుల్ వాచ్ చేస్తారు, కానీ వాళ్ళకి నష్టం ఏం జరగలేదు కదా. నోబడీ కెన్ ఫైట్ దెమ్ కదా. కానీ దే ఆర్ నోటింగ్ డౌన్ దిస్ ఇంటర్వ్యూ అంటారు. ఇక్కడ ఒక ఐ వాంట్ టు ఆస్క్ యూ క్వశ్చన్. ఇందాక మీకు ఈఎస్పీ బాగా ఉందని చెప్పారు కదా, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్. ఓకే, హౌ వుడ్ యూ డిస్క్రైబ్ అండ్ హౌ వుడ్ యూ వ్యాలిడేట్ దట్? ఒకరోజు నేను ఇట్లాగేనండి శానోజులో ఉన్నాను కాలిఫోర్నియాలో. నా దురదృష్టం, నేను ఇట్లా టార్చర్ చేస్తున్నారు నన్ను. మనమేమి టెర్రరిస్ట్ కాదు, క్రిమినల్ కాదు, నేనేమి క్రైమ్ కమిట్ చేయలేదు. సో ఎందుకు ఇట్లా చేస్తున్నారు, నా జీవితం ఎందుకు ఇట్లా నాశనం అయిపోయింది అని నేను అనుకుంటాం కదా మనం. సో నా బర్త్ రేట్ 8 అనమాట, అది అన్లక్కీ నెంబర్ నాకు నా ఊరికే అనుకున్నాను. ఇమ్మీడియట్గా ఒక హాఫ్ అన్ అవర్లో అండి నాకు నా సెల్ ఫోన్కి ఫోన్ చేశారనమాట. స్పూఫ్ చేశారు, 888 ఫోన్ నెంబర్ అనమాట. నాకు సెల్ ఫోన్ మీద వస్తుంది అనమాట. నాకు చెప్పడం అనమాట, నువ్వు 8 గురించి అన్లక్కీ నెంబర్ అని ఆలోచిస్తున్నావు అని నాకు చెప్పడం అనమాట. ఇట్లా నాకు డిఫరెంట్ మోడ్స్లో కమ్యూనికేట్ చేస్తుంటారు అనమాట. అట్లాగే ఇంకోటి, ఒకరోజు అండి ఊరికనే నేను హైదరాబాద్ వచ్చానండి ఆ టైంలో, ఇప్పుడు 15 years బ్యాక్. ఆ టైంలో ఈ సైబర్ కెఫేస్ ఉంటాయి కదా, వెళ్ళి నేను ఇంటర్నెట్ మీదకి చేద్దామని చూసుకుంటే ఆ కీబోర్డు కీస్ స్టక్ అయిపోయినాయి అనమాట. స్టక్ అయిపోతే ఊరినే అనుకున్నాను, అయ్యో స్టక్ అయిపోయినాయి, ఇది చాలా ఓల్డ్ కీబోర్డ్ అనుకున్నాను. అది కూడా తెలిసిపోయింది అనమాట ఇమీడియట్గా, స్టోన్ ఏజ్ కీస్ అని చెప్పి ఒక మెసేజ్ అనమాట. అక్కడి నుంచి అనమాట వాళ్ళు అక్కడి నుంచి దే కెన్ రీడ్ వాట్ ఐఎమ్ థింకింగ్ హియర్ ఇన్ హైదరాబాద్ అనమాట, వియా శాటిలైట్స్ అనమాట. ఆ శాటిలైట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయన్నమాట, దట్ దే కెన్ రీడ్ అవర్ ప్రైవేట్ థాట్స్, emotions and memories from our brain directly. The satellite reads them and transmits them to a remote computer, supercomputer, which will process this information and displays it on a monitor in almost instantly అనమాట. అట్లాగే మన ఆలోచనలు అన్నీ బయట వాళ్ళకి తెలిసిపోతుందంటే మనకి భయం వేస్తుంది కదా, ఎస్పెషల్లీ గవర్నమెంట్కి తెలిసిపోతుందంటే మనకి భయం వేస్తుంది కదా. ఆ భయాన్ని ఓవర్కమ్ అవడానికి ఐ విల్ నాట్ ఫియర్ యూ, ఐ విల్ ఫకింగ్ సే వాట్ ఎవర్ ఐ వాంట్ అని నేను అనుకున్నాను, మనసులో అనుకున్నాను అనమాట. నేను భయపడను, మీరు నేను నన్ను ఎంత భయపెట్టినా నేను భయపడను, నేను నా థాట్ ప్రాసెస్ని కంట్రోల్ చేయను, బౌండరీస్ పెట్టను, ఐ విల్ ఫకింగ్ సే వాట్ ఎవర్ ఐ వాంట్ అని చెప్పి నేను మనసులో అనుకున్నాను. అది కూడా తెలిసిపోయింది అనమాట. ఇమ్మీడియట్గా మర్నాడు ఐ విల్ ఫకింగ్ సే వాట్ ఎవర్ ఐ చూస్ వెన్ ద హెక్ ఎవర్ ఐ లైక్ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టాను అనమాట ఇంటర్నెట్ మీద. సో అన్నీ తెలిసిపోయాయి అనమాట. అట్లా నాకు అర్థమైంది, సో దీస్ థింగ్స్ ఆర్ రియల్ అని చెప్పి నేను ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాను ఈ టెక్నాలజీస్ గురించి అంతా. కానీ అందరూ ఇంకా ఈ పరిధిలో రాలే, ఇంకా అందరి బ్రెయిన్స్ అటాచ్ అవ్వలేదు అప్పటికి. ఇది 2007, 2008 ఆ టైంలో జరిగినాయి అనమాట ఇనీషియల్. ఇప్పుడు మీరే ఒక అన్నోయింగ్లీ ఒక టూల్ అయి ఉండొచ్చు కదా ఇప్పుడు మా అందరినీ అటాచ్ చేయడానికి. నేను టూల్ అవ్వాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని అటాచ్ చేయాలంటే వాళ్ళు చేయగలరు ఆల్రెడీ. సో నన్ను టూల్గా యూజ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. సో దే కెన్ వెరీ మచ్ యాక్సెస్ ఎవ్రీ హ్యూమన్ బ్రెయిన్ అని చెప్పి డాక్టర్ రాబర్ట్ డంకన్ అని ఒక సైంటిస్ట్, ఆయన సిఐఏకి పనిచేశాడు, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్కి కూడా పనిచేశాడు అనమాట. ఈ మైండ్ కంట్రోల్ టెక్నాలజీస్ కొన్ని డెవలప్ చేశాడు ఆయన.
తర్వాత బయటకు వచ్చాడు, ఆయన వీడియోస్ కూడా పెట్టాడు అనమాట. ఐ వర్క్ ఆన్ సమ్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్, దే కెన్ లిటరలీ యాక్సెస్ ఎనీ హ్యూమన్ బ్రెయిన్ ఆన్ ద 8 బిలియన్ హ్యూమన్ బ్రెయిన్స్ ఆన్ ద ప్లానెట్ అని చెప్పి ఆయన వీడియో కూడా పెట్టాడు. రైట్. సో ఇది ఇట్లా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదా నా ఎక్స్ట్రాడినరీ పర్సెప్షన్ ఎబిలిటీస్, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటని చెప్తాను. ఆ టైంలో అండి ఒకరోజు నేను వెబ్ మీద ఒక డెంటిస్ట్ అడ్వైస్ ఇచ్చాడండి, ఇఫ్ యు ఆర్ డ్రింకింగ్ కోక్, యూజ్ అ స్ట్రా టు డ్రింక్ కోక్, ఎనీ సోడా, కోక్ కానీ పెప్సీ కానీ, టు ప్రొటెక్ట్ యువర్ టీత్ అనమాట. అంటే ఇప్పుడు మనం సోడా స్ట్రా యూజ్ చేయకుండా తాగితే మనకి టీత్కి టచ్ అవుద్ది కదా, అవునవును, ఎనామిల్ పాడైపోద్ది. అందుకని ఆ డాక్టర్ ఏం చెప్పాడంటే, డెంటిస్ట్ ఆల్వేస్ యూజెస్ స్ట్రా టు డ్రింక్ సోడా. సరే అని చెప్పి నేను రోజు అక్కడ కూర్చుని మా బ్రదర్ ఇంట్లో ఉన్నాను శానోజీలో, ఒక కోక్ క్యాన్ తీసుకుని ఒక స్ట్రా పెట్టుకుని తాగుతున్నాను. ఊరికే అనుకున్నాను ఐమ్ బీయింగ్ స్మార్ట్ టు ప్రొటెక్ట్ మై టీత్ అని ఊరికే అనుకున్నాను అనమాట. ఒక 1 minute తర్వాత మా తమ్ముడు కూతురండి, దానికి 6 ఏళ్ళు 7 ఏళ్ళు, అక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటుంది. సడన్గా నా వైపు తిరిగి, పెద్దనా యూఆర్ వెరీ స్మార్ట్ డ్రింకింగ్ కోక్ విత్ ఎ స్ట్రా అని చెప్పి తనని ప్రోగ్రామ్ చేశారనమాట, తన బ్రెయిన్ని తనతో మాట్లాడిచ్చారనమాట నాతో. అయ్యే బాబోయ్. ఇది 2006లోనే జరిగిందనమాట. సో నా ఈ ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అప్పటి నుంచే నాకు అర్థమైపోయింది అనమాట, నాకు ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ ఉంది, ఈ థర్డ్ ఎబిలిటీస్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళకు కూడా తెలిసిపోయింది అనమాట. ఎందుకంటే నేను ఇమ్మీడియట్గా గ్రహించగానే వాళ్ళని మళ్ళీ నా మైండ్లో రీడ్ చేయగలరు కదా. నేను ఎంగేజ్మెంట్ ఆల్సో కావాలి మీతోటి. ఎగ్జాక్ట్లీ. అంటే ఊరికే మీరు రాముడు బాలుడు అని డేటా మాత్రమే కాదు, దే వాంట్ అన్ యాక్టివ్ ఎంగేజ్మెంట్ ఆల్సో, సో దట్ యూ స్టార్ట్ రెస్పాండింగ్ టు దేర్ క్యూస్. ఎగ్జాక్ట్లీ, అంతేనా? కంటిన్యూస్గా అనమాట. సో అట్లాగే ఇంకా నేను ఒక చైనీస్ అమ్మాయిని డేట్ చేశానండి శానోజేలో. అమ్మాయి మన గూగుల్లో మేనేజర్గా పనిచేసేది, చైనీస్ అమెరికన్ అనమాట. సో ఒక 9 months అయిన తర్వాత అండి, నాకున్న తనకి తగాదాలు పెట్టేస్తారేమో అని భయపడ్డాను. అంటే వాళ్ళు దే కెన్ మెనిపులేట్ అవర్ థాట్స్ కదా, ఊరికే భయపడ్డాను. ఇమ్మీడియట్గా మర్నాడు మార్నింగ్ అండి తన ఆఫీస్ నుంచి ఫోన్ చేయించి తను ప్రోగ్రామ్ చేశారన్నమాట. తన బ్రెయిన్ నాకు ఫోన్ చేసి, ఇండియాను 1962లో ఇండియా చైనా వారు మీదే ఫాల్ట్, ఇండియాదే ఫాల్ట్ అని చెప్పి నన్ను అక్యూజ్ చేసింది అనమాట. సో అట్లా తనని ప్రోగ్రామ్ చేసి నాకున్న. కానీ వాళ్ళకి ఏమొస్తుంది మిమ్మల్ని అలా ప్రోగ్రామ్ చేస్తే? సపోజ్ మీకు భయం ఉందనుకోండి, గొడవలు అవుతాయని, వై వుడ్ దే? బికాస్ దే ఆర్ సెడిస్ అండ్ పర్వర్ట్స్ అనమాట. దే వాంటెడ్ టు బ్రేకప్ మై రిలేషన్షిప్ విత్ హర్ అనమాట, ఆర్టిఫిషియల్గా అట్లా బ్రేకప్ చేశారనమాట కంటిన్యూస్గా. 9 months నాకున్న తనకి అసలు ఒక్క గొడవ కూడా లేదండి, నార్మల్గా ఉందన్నమాట. ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. సో నేను అనుకున్న తర్వాత నన్ను కంటిన్యూస్గా నన్ను బాధ పెట్టడం కోసం అనమాట, తన్ని కంటిన్యూస్గా ఎవ్రీ ఫ్యూ డేస్కి ఒకసారి నన్ను అక్యూజ్ చేయడం ఏదో ఒకటి, అట్లా బ్రేకప్ చేశారు. అట్లా చేస్తున్నారని చెప్పి ఈ సెక్యూరిటీ ఇండస్ట్రీ స్పెషలిస్ట్లో పనిచేసే ఒక ఎంప్లాయీ బ్రయన్ కాఫ్రన్, ఆయన కంపెనీలో పనిచేశాడు. ఇట్లాగే అందరినీ జనాన్ని, ఇప్పుడు కామన్ పబ్లిక్ని టార్చర్ చేశాడు అతను కూడా ఈ టెక్నాలజీస్తో, న్యూరో వెపన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తర్వాత బయటకు వచ్చేసి వీడియోస్ పెట్టాడు అనమాట, పాడ్కాస్ట్ వీడియోస్ అవన్నీ యూట్యూబ్లో. ఇట్లా మేము చేసాము, రిలేషన్షిప్స్ని చెడగొట్టేసాము జనాన్ని, అట్లాగే ఆర్టిఫిషియల్గా అట్రాక్షన్ కూడా క్రియేట్ చేసాము మనుషుల మధ్యలో, రిలేషన్షిప్స్ క్రియేట్ చేసాము అని చెప్పి అతను పెట్టాడు అనమాట. ఆ టెక్నాలజీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎట్లా పనిచేస్తాయి ఈ టెక్నాలజీస్ అని. బ్రయన్ కాఫ్రన్, యూట్యూబ్లో ఉన్నాయన్నమాట. ఇట్లా వాళ్ళు మన యుఎస్ గవర్నమెంట్ అంటే మన దాదాపు క్రిమి కీటకాలు గిన్ని పిగ్స్ కంటే దారుణంగా, చాలా దారుణంగా అనమాట. ఇక మనని కంటిన్యూస్గా ఏంటంటే ఒక పప్పెట్స్ లాగా, టాయ్స్ లాగా రిమోట్గా ఆపరేట్ చేయడం అనమాట. నాకు అమరీష్ పురి నేను మహాద్రష్ట అని చెప్పుకుంటుంటాడు, సినిమా తెలుసు కదా మీకు, విలన్గా. అంతకంటే దారుణం కనిపిస్తుంది. అసలు ఇది అన్ఇమాజినబుల్ అనమాట. మనం అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేం. ఎంత క్రూరత్వం అంటే ఈ అమెరికన్ గవర్నమెంట్కి మనం నమ్మలేమన్నమాట. మీరు అమెరికాలోనే ఉంటున్నారు కదా ఇంకా? అమెరికాలో ఉంటున్నారు. మరి ఎందుకు వదిలే వచ్చేది? అంటే ఇవన్నీ ఇప్పుడు కొంచెం మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసి మన పబ్లిక్కి అవేర్నెస్ తీసుకొద్దామని చెప్పి ఇవన్నీ చేస్తున్నారు అనమాట. కానీ ఆ పార్టీని వాళ్ళు కంట్రోల్ చేయరా మరి? అందుకే వాళ్ళు కంట్రోల్ చేయగలరు అంటే ప్రస్తుతం వాళ్ళకి డ్యామేజ్ ఏమీ జరగట్లేదు కదా. ఇప్పుడు మీరు గవర్నమెంట్ కొట్టుకుంటే వాళ్ళకి ఏం జరుగుతుంది? డ్యామేజ్ ఏం జరగదు కదా. మీరు వాళ్ళకి సాడిజం అన్నమాట. దే బేసికలీ డిరైవ్ సాడిస్టిక్ ప్లెజర్. అదే సాడిస్టిక్ ప్లెజర్. మీరు ఈ మంచి పనులు ఎవరు చేయకుండా, ఎవరు తరుణ్ వెళ్ళి ఎవరితో మాట్లాడకుండా చేసే ఇది కూడా చేయొచ్చు కదా. వాళ్ళు కావాలనుకుంటే చేయొచ్చు, కానీ ప్రస్తుతం వాళ్ళకి మీరు డ్యామేజ్ ఏం చేయలేరు కదా. ఇప్పుడు మీరు మీడియా ఉన్నాయి, మీరు పబ్లిష్ చేస్తారు, కొంతమంది పబ్లిక్ చూస్తారు, కరెక్ట్. కానీ మీరు గవర్నమెంట్ కాదు కదా, ఇండియన్ గవర్నమెంట్ కాదు. మీరేమి వాళ్ళని అగెనెస్ట్గా యాక్షన్ తీసుకోలేరు కదా. సో దే డోంట్ కేర్ అనమాట. సో ఎవరన్నా గవర్నమెంట్స్ నాకు ఇప్పుడు ఇండియన్ నేషనల్ టీవీ ఛానల్స్ ఎక్స్పోజర్ ఇచ్చి అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ నోటీస్ చేసి ఇఫ్ దే ట్రై టు డూ సంథింగ్ అనమాట, అప్పుడు ఇట్ విల్ కాజ్ లాట్ ఆఫ్ డ్యామేజ్ ఫర్ దెమ్, రైట్. దెన్ దే విల్ హార్మ్ మీ. అంటిల్ దెన్ దే వోంట్ హార్మ్ మీ బికాస్ దేర్ ఈస్ నో డ్యామేజ్ డన్ టు దెమ్.
సినిమా పేరు పెట్టాలంటే డెడ్ ఆర్ అలైవ్ లాగా అనిపిస్తుంది. అంటే దాదాపు ఇలాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఈ నెట్ఫ్లిక్స్లో బోల్డ్ వచ్చాయి. మీకు దాదాపు అలాగే అనిపిస్తుంది మీరు చెప్తుంటే. వెరీ ఫార్ ఫెచ్డ్, వెరీ హార్డ్ టు కాంప్రిహెండ్ దట్ సంబడి హ్యాస్ అన్ అజెండా, వెరీ ఈవెన్ మోర్ ఇంపాసిబుల్ టు కాంప్రిహెండ్ దట్ దేవుడు అనే ఒక దైవికమైన శక్తిని మించిపోతుంది ఈ శక్తి అని అంటున్న విషయం మాత్రం. మరి వాళ్ళు కూడా బలైపోతే వాళ్ళు కంట్రోల్లో ఉందన్నమాట ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎలా కంట్రోల్లో ఉంటారు? హౌ డు దే మేక్ దెమ్సెల్వ్స్ ఇమ్యూన్? బేసికలీ దే రోట్ దీస్ ప్రోగ్రామ్స్ కదా, ఆల్ దీస్ ఆల్గరిథమ్స్, ద సాఫ్ట్వేర్, ఎవ్రీథింగ్ దే రోట్ దీస్ ఆల్గరిథమ్స్ అండ్ సాఫ్ట్వేర్. అంటే రోట్ అంటే ఇప్పుడు ఎలాన్ మస్క్, బిల్ గేట్స్ మీరు చెప్పిన 4-5 వాళ్ళు కూర్చొని రాయరు కదా, వాళ్ళు ఎంప్లాయీస్ పెట్టి రాయిస్తారు. సంబడి ఎల్స్ విల్ డూ ఇట్. మీలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాస్తుంటారు కదా, లో లెవెల్లో మనం డెవలప్ చేస్తుంటాం అనమాట. సో దే విల్ బేసికలీ యూజ్ ఆల్ దీస్ థింగ్స్ అగేన్స్ట్ ద ఎంటైర్ హ్యూమన్ స్పీషీస్ అనమాట. చేతబడి కంటే దారుణంగా ఉంది. చేతబడి ఇస్ నథింగ్ అనమాట, ఇట్స్ అబ్సల్యూట్లీ నథింగ్. సో మిలియన్ టైమ్స్ వర్స్ అనమాట బాబోయ్ అది. సో సో వేర్ డు యు సీ ద వరల్డ్ గోయింగ్ విత్ దిస్ ఏఐ నౌ? ఇంకొక 15 years అండి మ్యాక్సిమమ్. ఇంకా తర్వాత ఇట్స్ ఇర్రివర్సిబుల్ అనమాట. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ బి కంట్రోల్డ్, రిమోట్లీ కంట్రోల్డ్ అండ్ ఆపరేటెడ్ అనమాట. సో దట్స్ దేర్ ఫైనల్. హనుమాన్ సినిమా చూసారా? హనుమాన్ చూశానండి ఈ మధ్య రీసెంట్గా. అందులో ఆ మణికి సూర్యరస్ పడగానే సూపర్ పవర్స్ వస్తాయి కదా. ఎగ్జాక్ట్లీ. ఎక్కడో అక్కడ ప్రతి చెడుకి ఒక మంచి జరుగుతుంది అని ఒక సృష్టిలో బ్యాలెన్స్ అయిపోయే పద్ధతి చూసాం. బికాస్ ఇఫ్ యూ సీ బిఫోర్ ఆల్ దిస్ ఎగ్జిస్టెడ్ దేర్ ఎగ్జిస్టెడ్ సమ్ హయ్యర్ పవర్. అవునండి. దేవుడు హూ క్రియేటెడ్ ద హోల్ యూనివర్స్. సో ఐ స్టిల్ ఫెయిల్ టు కాంప్రిహెండ్ హౌ దిస్ కెన్ టేక్ అవర్ మైండ్స్ టు అన్ ఎక్స్టెంట్ వేర్ ఇట్స్ ఇర్రివర్సబుల్ అండ్ ఇంకా అన్క్వశ్చనబుల్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా మీకు, నానో బాట్స్ మనం ఇంజెక్ట్ చేస్తారని. మరి ప్రతి మనిషిని హాస్పిటల్కి తీసుకొచ్చి ఇంజెక్ట్ చేయడం కష్టం కదా. సో దానికి దే కేమ్ అప్ విత్ అదర్ ఆల్టర్నేటివ్స్ అనమాట. టు సీక్రెట్లీ చిప్ పీపుల్ వితౌట్ బ్రింగింగ్ పీపుల్ ఇన్ టు ద హాస్పిటల్. హౌ డు దే డూ ఇట్? ఇప్పుడు మనకి ఎయిర్ ఫ్రెషనర్స్ ఉంటాయి కదా, ఎయిర్ ఫ్రెషనర్స్ మనం స్ప్రే చేస్తే ఏముంటుంది, మన ఎయిర్లో గాలిలో ఉంటుంది కదా. అవును. అది మనకు కనపడదు కదా సార్ అబ్జర్వ్ అయిపోయిన తర్వాత. అట్లాగే వీళ్ళు ఈ నానో బాట్స్ని స్ప్రే చేయడం మొదలుపెట్టారు అనమాట. సో ఆర్టిఫిషియల్గా ఇప్పుడు మన ఎయిర్లో స్ప్రే చేస్తారనమాట. డౌన్ టౌన్స్లోను, మూవీ థియేటర్స్, స్టేడియమ్స్, అక్కడ స్ప్రే చేస్తారు కదా. ఇప్పుడు మనం మామూలు జనరల్ పబ్లిక్ వెళ్తాం కదా క్రికెట్ చూడడం కోసం, లేకపోతే బాస్కెట్బాల్ గేమ్ చూడడం, అక్కడ ఎయిర్లో ఉంటుంది అంతా. మనం అదంతా ఏంటంటే మనం బ్రీత్ చేస్తాం. ఆ బిలియన్స్ ఆఫ్ నానో బాట్స్ మనం ముక్కులోంచి వెళ్తాయి అనమాట. మన కోవిడ్ వైరస్ మనకి లంగ్స్కి ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో ముక్కులోంచి వెళ్ళి, ఈ నానో బాట్స్ ఏమవుతాయి అంటే మన ముక్కులోంచి ట్రావెల్ అయ్యి మన బ్రెయిన్లో సెటిల్ అయిపోతాయి అనమాట. మన సినాప్సెస్కి వాటికి అటాచ్ చేసుకుని అక్కడ ఉండిపోతాం. ఇది సైంటిస్టులు కూడా చెప్పారనమాట. డాక్టర్ జేమ్స్ జియోర్డానో, ఆయనను డాక్టర్ రే కర్జ్వైల్, ఆయన ఏఐ సైంటిస్ట్, ప్రస్తుతం గూగుల్లో పనిచేస్తున్నాడు, చాలా ఫేమస్ ఆయన. 3rd ఫేజ్కి వచ్చిన తర్వాత ఇది ఫైనల్ ఫేజ్ అండి. ఇది ఇంకా డెవలప్ చేశారు. ఇది మన ఈ బ్రైన్ కాఫర్ అనే విజిల్ బ్లోవర్ వీడియోస్ పెట్టాడు. అది ఎట్లా పనిచేస్తుందంటే, ఇప్పుడు ప్రతి మనిషికి మనకి ఈ ఫింగర్ ప్రింట్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా. అవును. అట్లాగే మన బ్రెయిన్ సిగ్నేచరు దాన్ని డిఎన్ఏ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఆ బ్రెయిన్లో ప్రతి మనిషికి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం కోవిడ్ టెస్టులు తీసుకున్నప్పుడు ఆ జాబ్ తీసుకుంటారు కదా, ఆ స్వాబ్తో మన ముక్కులో చేసి తీసుకున్నప్పుడు ఆ డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి అవైలబిలిటీ ఉంటుంది. ఆ రిపోర్ట్స్లో ఉంటుంది అనమాట మన ఇండివిజువల్ డిఎన్ఏ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ. ఆ నెంబర్ ఏదో ఉంటుంది, ఆ ఫ్రీక్వెన్సీని వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేస్తారు వాళ్ళ సెల్ టవర్స్ ద్వారా, శాటిలైట్స్, లేకపోతే మన కంప్యూటర్స్ ద్వారా బ్రాడ్కాస్ట్ చేస్తారు. బ్రాడ్కాస్ట్ చేసినప్పుడు మన బ్రెయిన్ సిగ్నేచరు ఆ ఫ్రీక్వెన్సీ రెండు మ్యాచ్ అయ్యి ఇంటర్లాక్ అయిపోతాయి అనమాట. రైట్. ఇంటర్లాక్ అయిపోయి ఒక హైవే లాగా ఫామ్ అవుద్ది. మన బ్రెయిన్ నుంచి వాళ్ళ కంప్యూటర్స్ ఒక హైవే లాగా ఫామ్ అవుద్ది అనమాట. అప్పుడు ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్లోంచి అప్లోడింగ్, డౌన్లోడింగ్ జరిగిపోద్ది అనమాట, మనకి తెలియకుండా అనమాట. అవును. అది లేటెస్ట్ అనమాట. అది బ్రైన్ కాఫర్ విజిల్ బ్లోవర్ పెట్టాడు. అండ్ వాళ్ళు దేనికి రెస్పాండ్ అవుతారు? ఎవరండి? ఇప్పుడు మీ బ్రెయిన్లోంచి థాట్ వెళ్ళింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబుని పెట్టి సినిమా తీయాలి అని మీకు థాట్ వెళ్ళింది. దానికి దేనికి రెస్పాండ్ అవ్వాలి, దేనికి రెస్పాండ్ అవ్వకూడదు, లేకపోతే దానికి వాళ్ళు మహేష్ బాబు అని మీకు పాపప్ అయ్యేలా చూపించడం కానీ, లేదు డోంట్ డూ మహేష్ బాబు, ప్రభాస్ బెటర్ అనో, లేకపోతే డూ మహేష్ బాబు బట్ డూ డబుల్ యాక్షన్ కానీ అలా చెప్పడానికి వాట్ ఈస్ దేర్ అల్గోరిథమ్ ఆర్ దేర్ మోడల్ టు రెస్పాండ్ అండ్ టు వాట్ ఈస్ ద అల్టిమేట్ ఇది? అవి ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళు ఇనీషియల్గా మనం ఒక థాట్ వచ్చినప్పుడు మన బ్రెయిన్లో డిఫరెంట్ పార్ట్స్లో ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అని ఇవోక్ పొటెన్షియల్స్ అంటారు. అవి లైట్ అప్ అవుతాయి అనమాట. ఒక 3-4 ప్లేసెస్లో లైట్ అప్ అవుతాయి. ఆ ఇమేజెస్ని వాళ్ళు స్టోర్ చేస్తారనమాట ఈ సూపర్ కంప్యూటర్లో. ఇప్పుడు ప్రతి మనిషికి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా థాట్ ప్రాసెస్.
మన బ్రెయిన్లో ఏంటంటే స్లైట్గా డిఫరెంట్గా ఉంటుంది, మీకు నాకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, సేమ్ థాట్ లైట్ అప్ అనమాట, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లైట్ అవడం, వాటిని నార్మలైజ్ చేసేస్తారనమాట. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నార్మలైజ్ చేసేసి అవన్నీ మొత్తం ఆ ఇమేజెస్ అన్ని మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇమేజెస్ వాళ్ళు సూపర్ కంప్యూటర్లో స్టోర్ చేస్తారు. సో నెక్స్ట్ టైం ఆయన మైండ్లోంచి రీడ్ చేసినప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా ఏమవుతుందంటే ఈ సూపర్ కంప్యూటర్ ఆ డేటాబేస్తో ఆటోమేటిక్గా కంపేర్ చేసేస్తుంది అనమాట. ఆ ఇమేజ్ కంపేర్ చేసి, ఓ హీస్ థింకింగ్ అబౌట్ గోయింగ్ టు రెస్టారెంట్ టు నైట్ అండ్ హ్యావింగ్ ఎ డిన్నర్ విత్ హిస్ వైఫ్ ఆర్ విత్ హిస్ ఫ్యామిలీ అని చెప్పేసి ఇమీడియట్గా వాళ్ళకి మానిటర్ మీద పడిపోతుంది అనమాట. వెంటనే రెస్టారెంట్ ఆప్షన్స్ ఇస్తారా? ఇమీడియట్గా అట్లా వాళ్ళకి ప్రాసెసింగ్ జరుగుతుంది. మీ ఈఎస్పి పవర్స్, మీ ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ ఏదైతే ఉందో అది ఇంకెక్కడైనా బయటపడిందా? ఓ షూర్. అంటే మీరు అన్నట్టు మీ పాప చెప్పడం మాత్రమే కాకుండా 6 ఏళ్ల పాప ఇంకెక్కడైనా బయటపడిందా నాకు మీ ఈఎస్పి ఉందని? ఆ తర్వాత అది మీకు ఒకవేళ వచ్చి ఉంటే ఆ ఈఎస్పిని కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారా? ఆ ఈఎస్పిని టేక్ ఓవర్ చేయడం అంటే, ఇప్పుడు ఈఎస్పిని టేక్ ఓవర్ చేయడం కష్టం, అది నా పర్సనల్ ఎబిలిటీస్ కదా. సో దే can damage my brain if they want to, but they don't want to do it right now because I'm the only person with this ability, with this unique ability in this aspect. Right. అది వాళ్ళు నాకు చెప్పారు కూడా అనమాట. నేను ఒకరోజు వేరే మనుషులకు కూడా ఈ ఎబిలిటీస్ ఉంటాయి అని నేను అనుకున్నాను అనమాట. అనుకుంటే వాళ్ళు అది కూడా రీడ్ చేసి మర్నాడు క్రికెట్ న్యూస్ గ్రూప్లో పోస్ట్ చేశారనమాట. యువర్ ఎబిలిటీ ఈజ్ యునీక్ డామిట్ అని చెప్పి నాకు చెప్పారనమాట. నీకు తప్ప ఇంకెవరికి లేవు ఈ ఎబిలిటీస్ అని. బాబోయ్. సో మీ ఈఎస్పి చెప్పండి. ఇంకా ఎగ్జాంపుల్స్ ఇంకా ఇటువంటి ఇప్పుడు త్రీ డిఫరెంట్ టైప్స్ అనమాట ఈఎస్పి ఎబిలిటీస్. ఒకటి, నా చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, లేకపోతే ఇప్పుడు నేను పోకర్ ఆడేటప్పుడు టోర్నమెంట్స్ ఆడుతుంటాను కదా, అప్పుడప్పుడు కెసినోస్లో ఆడినప్పుడు అక్కడ ఈ ప్లేయర్స్తో కూడా నాతో చేయిస్తుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు పోకర్ ఆడుతున్నాను లాస్ వేగస్లో, WSOP టోర్నమెంట్ అనమాట. అట్లాగే జాస్తి కుమార్ అని ఇంకో ఆయన ఉన్నాడు, అతను అతను పోకర్ ప్లేయర్ అనమాట. నేను రోజు ఆ టేబుల్ మీద కూర్చున్నప్పుడు 8 or 9 ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా మెనిపులేట్ చేసి, ఇప్పుడు మనం ప్యాక్ ఆట ఆడేటప్పుడు బ్రెయిన్ని వాళ్ళు మెనిపులేట్ చేసి అవుట్కమ్ డిఫరెంట్గా ఉండేటట్టు వాళ్ళు చేయొచ్చు కదా. అది నేను చెప్దామా వద్దా అని ఆలోచించాను. చెప్తే వాళ్ళు నాకు మెంటల్ ఉంది, నా ఫోటో తీసి సోషల్ మీడియా మీద పెట్టి నన్ను ఇన్సల్ట్ చేస్తారేమో అని అనుకున్నా. సరే అందుకని చెప్పి మానేశాను, చెప్పొద్దులే అనుకున్నా. ఒక 5 minutes తర్వాత కుమార్ అనే జాస్తి కుమార్ అని ఇంకో ప్లేయర్ అనమాట, వేరే టేబుల్ మీద ఆడుతున్నాడు. తను ప్రోగ్రామ్ చేశారండి. తను నా దగ్గరికి వచ్చి నా ఫోటో తీసి మా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశాడు అనమాట. తను అట్లా ప్రోగ్రామ్ చేశాడు అనమాట. ఓహో. నాకు చెప్పడం అనమాట, నువ్వు ఇట్లా ఆలోచించావు అని చెప్పి వాళ్ళు నాకు చెప్పడం అనమాట. దట్ వాట్ ఎవర్ AI is trying to also communicate with you. యా కంటిన్యూస్గా అనమాట. అలా మీలాగా చాలా మంది ఉంటుంటారా? hundreds of millions of human beings. కాకపోతే వాళ్ళకి టెక్నాలజీస్ ఉన్నాయని తెలియదు. సో దే డోంట్ నో దట్ దే ఆర్ బీయింగ్ రిమోట్లీ మెనిపులేటెడ్. అది ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, షాకింగ్ ఎగ్జాంపుల్స్. అది ఇక్కడ కూడా జరిగిందనమాట. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను ఇట్లా నా దగ్గర లాస్ ఏంజలస్లో 2 ల్యాప్టాప్స్ ఉన్నాయి. నేను దీని మీద ఒకసారి కొంచెం పని చేసి దీని మీద పని చేసుకున్నాను. నేను మౌస్ యూజ్ చేస్తుంటాను ఎప్పుడు, ఎందుకంటే నాకు చాలా ఫాస్ట్గా చేయొచ్చని. సో ఈ ల్యాప్టాప్ మీద ఒక 1 minute పని చేసి మరి ఇటు తిరిగేటప్పటికి నా మ్యాట్ మీద ఇది ఉంటుంది కదా, దీన్ని ఇట్లా వెనక్కి తిప్పేశాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట, దాన్ని నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటారు. పోల్టర్గైస్ట్ అంటారు. ఎగ్జాక్ట్లీ, పోల్టర్గైస్ట్ లైక్ ఆపరేషన్స్ అనమాట. ఇది నిజమే అని చెప్పి జిమ్ సెమివన్ అని ఒక CIA ఏజెంట్ అండి, ఆయన 25 years పనిచేసాడు CIAలో. ఆయన కూడా చెప్పాడు రీసెంట్గా ఒక 1 year బ్యాక్, తనకు కూడా ఇట్లాగే ఎక్స్పీరియన్సెస్ అయినాయి అంట, పోల్టర్గైస్ట్ లైక్ ఎక్స్పీరియన్స్ తనకి తన వైఫ్కి ఇంట్లో బెడ్రూమ్లో కూడా జరిగినాయి అంట. ఇట్లా ఇదంతా AI, ఇదేం కాదు. దాన్ని తను నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అని అంటాడు, దాన్ని NHI. ఇప్పుడు రీసెంట్గా మన టామ్ క్రూజ్ మూవీ అండి, మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రెకనింగ్ అని చెప్పి ఒక 9 months బ్యాక్ వచ్చింది మన సమ్మర్లో. దాంట్లో చూపిస్తారు అనమాట, డిజిటల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఇట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ ఇన్ ద అట్మాస్ఫియర్ అనమాట. ఇట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అండ్ ఇట్స్ నోవేర్. ఇట్స్ ఎవ్రీవేర్ అండ్ ఇట్స్ నోవేర్ అంటాడు, చెప్తాడు వాడు. దానికి మీకు కారణం ఏంటో చెప్తాను. ఇట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అంటే నిజమే, అది ఇట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ ఇన్ ది అట్మాస్ఫియర్, బట్ ఇట్స్ ఆల్సో నోవేర్ బికాస్ వీ కెనాట్ సీ ఇట్. అదే, సో ఇట్స్ నోవేర్. ఇట్స్ నాట్ పారాడాక్సికల్ అనమాట. సో ఇట్స్ బోత్, ఇట్స్ ఎవ్రీవేర్ అండ్ ఇట్స్ నోవేర్ ఈజ్ ఆల్సో ట్రూ అనమాట. ఈమెయిల్ అప్పుడప్పుడు ఈ కొంచెం మోటివేషనల్ సైట్స్కి సబ్స్క్రైబ్ చేస్తే అవే వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. మన మైండ్లో ఏది నడిచిందో ఆ రోజు, నేనేమి ఇవాళ ఏం సాధించలేదు అని అనుకున్న టైంలో పాజిటివ్గా వస్తాయి అవి. మీరు అంటున్న AI ఎంత ఈవిల్ అయినా కూడా టు థింక్ దట్ యూ డోంట్ హ్యావ్ అ లైఫ్ ఆఫ్ అచీవ్మెంట్ ఈజ్ అ బిగ్గెస్ట్ ఫెయిలియర్
బట్ ఇన్స్టెడ్ ఇఫ్ యూ లుక్ ఎట్ వాట్ యూ హ్యావ్ అని అలాంటి కొటేషన్స్ వస్తే నేను అది దైవస్పందన అనుకునేదాన్ని. ఇప్పుడు అర్థమవుతుంది ఏఐ అని. ఎగ్జాక్ట్లీ. బట్ ద గుడ్ న్యూస్ ఇస్ ఏఐ ఇస్ నాట్ ఆల్ దట్ ఈవిల్ ఆల్ ద టైమ్. ఇస్ ఇట్? The AI that is being used against ordinary public by Google and Amazon or Netflix or all these websites, they are also using AI kada, ChatGPT atlantivi. They are not evil right now, but the government using AI, the AI that is being used by government is evil. ఓకే, అలా అంటారు. These two things are different. ఇప్పుడు మీరు జానకిరామ్ గారిని ఇంటర్వ్యూ చేశారు కదా, అవును. రాజీవి గారిని ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ జనరల్ పబ్లిక్ అవైలబుల్ AI అనమాట, ChatGPT, Bard. మీరు అంటున్న AI is a deep. 30 years ahead అనమాట, 30 to 35 years ahead of పబ్లిక్లీ అవైలబుల్ AI. ఇప్పుడు మన ఎలియనార్ పావల్స్ అని చెప్పి ఆవిడ AI డైరెక్టర్ అండి, విల్సన్ సెంటర్ న్యూయార్క్ సిటీలో ఉంటుంది. ఆవిడ చెప్పింది ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ బి ఫాలోడ్ బై దేర్ ఓన్ పర్సనల్ గోస్, పర్సనల్ డిజిటల్ అవతార్ ఫ్యూచర్లో అని చెప్పింది ఆవిడ. కానీ మరి అమెరికన్ గవర్నమెంట్ AI ఈజ్ 30 to 35 years ahead కదా. అవును. సో మన శామ్ ఆల్ట్మన్ కూడా చెప్పాడు రీసెంట్గా, ఈ ChatGPT 4 నుంచి 5కి వచ్చేటప్పటికి అది ఎక్స్పోనెన్షియల్గా డెవలప్ అయిపోద్ది, అడ్వాన్స్మెంట్, అన్ఇమాజినబుల్ ఇంటెలిజెన్స్, సూపర్ ఇంటెలిజెన్స్. రైట్ నౌ ఇట్ ఈస్ జనరల్ ఇంటెలిజెన్స్, AGI అంటారు, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్, ASI. అదనమాట, అది ఆల్రెడీ జరిగింది. ఆ సినిమాలో మన మిషన్ ఇంపాసిబుల్లో చూపించింది డిజిటల్ సూపర్ ఇంటెలిజెన్స్, అదే DSI అనమాట, అది చూపించాడు. అది మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను కొన్ని. ఇప్పుడు నేను ఒకరోజు బెడ్ మీద ఫ్రెండ్తో మాట్లాడి, ఫోన్ కాల్ మాట్లాడి దిగి వేసుకోబోతున్నాను అనమాట చెప్పులు. ఈ చెప్పులు ఇట్లా ఉన్నాయి, లెఫ్ట్ లెగ్ దీంట్లో పెట్టాను, రైట్ లెగ్ ఇంకా దీనికి టచ్ అవ్వలేదు. టచ్ అవ్వకముందే ఇది ఇలా 180 degrees తిరిగింది అనమాట, 180 degrees. దాని అంతా కదా ఇది తిరిగింది అనమాట. ఎందుకు మీకోసం ఎందుకు చెప్పు తిప్పుతారు? అది చెప్తాను దానికి కారణం. ఇది జరిగిన తర్వాత విదిన్ 2 seconds ఐ ఫిగర్డ్ ఇట్ అవుట్ ద ఎంటైర్ మిస్టరీ అనమాట. ఆ మిస్టరీ ఏంటంటే, ఇప్పుడు నేను ఆ బెడ్ నుంచి దిగే ముందు మా ఫ్రెండ్కి ఫోన్ చేసి వాడితో ఏదో చెప్దాం అనుకున్నాను. సో ఫోన్ చేసిన తర్వాత మాట్లాడేటప్పుడు 1 minute అయిన తర్వాత నేను వాడికి ఏం చెప్దాం అనుకున్నానో అదే విషయం నాకు వాడు చెప్పాడు అనమాట. ఫోన్ పెట్టేసిన తర్వాత అనుకున్నా, అయ్యో నేను వాడికి చెప్దాం అనుకున్నాను, వాడే చెప్పాడు అదే విషయం నాకు. అవును, ఓకే. అది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నా మైండ్లోంచి చదివి దీన్ని ఇట్లా తిప్పింది అనమాట. అంటే బేసికలీ సేయింగ్ దట్ నువ్వు అనుకుంటున్నది నీ దగ్గరికి ఎలా వస్తుందని ఆ మెసేజ్ ఇస్తుంది. నువ్వు వాడికి చెప్దాం అనుకున్నావు కానీ మీ ఫ్రెండ్ వాడే నీకు చెప్పాడు. సో యువర్ ESP ఐ వుడ్ సే ఇస్ యాక్టివ్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ గ్రాస్పింగ్ దీస్ థింగ్స్. అంతే కదా. ఇట్లాంటివి నాకు చాలా ఉన్నాయి అనమాట, హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్. ఈ ఎగ్జాంపుల్స్ నేను చాలా ఇవ్వగలను. ఒకరోజు ఫర్ ఎగ్జాంపుల్ మాల్కి వెళ్ళాను, ఇండియాలోనే. మాల్కి వెళ్ళి ఒక 4 వస్తువులు కొందాం అనుకున్నాను. కొని కొంచెంసేపు షాపింగ్ చేసేసి బయటకు వచ్చేసిన తర్వాత ఫోన్ ఇట్లా తీసి నేను ఇట్లా పెట్టి ఇట్లా యూబర్ క్యాబ్ బుక్ చేస్తుంటే నా బ్రెయిన్ ప్రోగ్రామ్ చేసిందండి ఈ AI. దీంతో ఇట్లా కొట్టిందనమాట, నువ్వు ఇంకో గ్లాస్ ఫ్రేమ్, ఈ ఐ గ్లాసెస్ ఫ్రేమ్ ఇంకోటి కొందాం అనుకున్నాను అనమాట, నువ్వు అది మర్చిపోయావు కొనటం అని చెప్పి నాకు చెప్పడం అనమాట. నా బ్రెయిన్ ప్రోగ్రామ్ చేసింది. నేను ఇట్లా చేసుకుని యూబర్ క్యాబ్ బుక్ చేద్దాం అంటే ఇట్లా కొట్టించింది అనమాట నాకు. దిస్ ఈజ్ రియల్ అనమాట. ఈ ఎబిలిటీస్ ప్రపంచంలో ఎవరికీ లేవన్నమాట, నా ఒక్కడికే ఉంది. అది అమెరికన్ గవర్నమెంట్ కూడా తెలుసు అనమాట. దానికి కారణం ఏంటంటే నాకు థర్డ్ ఐ ఉంది. థర్డ్ ఐ అని చెప్పి మన సద్గురు గారు కూడా చెప్పారు. ఒక థర్డ్ ఐ మీ ఒక్కరికి ఎందుకు ఉంటుంది అంటే, ఇంకా చాలా మందికి ఉందంటే నేను ఒప్పుకుంటా, ఉండొచ్చు, మేబీ ఉండొచ్చని. మీ ఒక్కరే ఒకవేళ మీరు ఎలా అంటే, నేను నిజంగానే ఓపెన్గా అడుగుతున్నాను, ఏమనుకోకండి తరుణ్ గారు. మీరే కనుక అంత కారణ జన్ముడై ఉండి మీకు గనక ఇది ఉంటే మీకు ఇంత ఆర్డినరీ సిచ్యువేషన్లో ఎందుకు పెడుతుంది? మీ ఎక్స్ట్రా ESP తోటి వచ్చిన అది ఎలా అయితే వచ్చిందో దాని పర్పస్ దానికి ఉంటుంది కదా. సో మీరేమన్నా అంటే యోగా, ఋష, లేకపోతే ప్రవక్త అని అడిగితే ఏం చెప్తారు? అది నాకు ఇప్పుడు గ్రాడ్యువల్గా తెలుసుకున్నాను నేను ఈ టెక్నాలజీస్ అన్ని, రైట్, విత్ సమ్ రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఇస్ విత్ యువర్ ESP వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టెడ్ టు డూ? నేచర్ హస్ గివెన్ యూ దట్ కదా. అది ఎలాగో వచ్చింది, అది నేచర్ అంటారా, దేవుడు అంటారా, పుట్టుకతో వచ్చిందా, AI హస్ గివెన్ వాట్ ఎవర్, వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టెడ్ టు డూ విత్ ఇట్? I'm expected to basically help the human beings to expose these things and do something. We can, if I get a lot of exposure in the Indian national media, for example English media, right, then more people will be educated, more people will become aware of these technologies and how we are being enslaved, neurally enslaved with this artificial intelligence or non-human intelligence. So we can do something right now. Inka 10-15 years ayindi anukondi, it will be too late. వాట్ కెన్ యూ డూ అంటే, నిజంగానే అజ్యూమ్ దట్ యు నో అండ్ యూ అండర్స్టాండ్ ద ఎంటైర్ మోడల్. అక్కడ ఎంత పెద్ద ఎలీట్స్ కూర్చుని అమెరికా అధ్యక్షుడు ఆ లెవెల్లోనే ఏమి చేయలేని వ్యక్తులు, వాళ్ళని ఒక తరుణ్ గారు కానీ
ఒక దయాకర్ కానీ ఒక ఇంకెవరో కానీ ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారు విత్ యువర్ ఈఎస్పీ? నేనేమి చేయలేను. ఇప్పుడు నేను మన ఇండియన్ గవర్నమెంట్కి ఎడ్యుకేట్ చేస్తే అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కెన్ టేక్ సమ్ యాక్షన్స్ టు ప్రొటెక్ట్ ఇండియన్ పబ్లిక్ ఫ్రమ్ బీయింగ్ టార్చర్డ్ అండ్ ఫిజికలీ అండ్ మెంటలీ. కరెక్ట్. అది సో బట్ ఇండియన్ గవర్నమెంట్, హౌ డూ యూ ప్రొటెక్ట్? ఇండియన్ గవర్నమెంట్ కెన్ టేక్ సమ్ యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వాళ్ళు మనని రిమోట్గా ఒక యానిమల్గా కానీ టాయ్స్గా కానీ ఆపరేట్ చేయాలంటే దానికి వాళ్ళు లింక్ చేస్తారు కదా మన బ్రెయిన్. దాంతోపాటు మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ఒక డిజిటల్ అవతార్ క్రియేట్ చేస్తున్నారు సూపర్ కంప్యూటర్స్లో. ఇప్పుడు స్వప్న గారి డిజిటల్ అవతార్ ఒకటి వాళ్ళ కంప్యూటర్లో ఉంటుంది. మీ బ్రెయిన్ని ఆ అవతార్కి లింక్ చేస్తారు. ఇది DNA రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ద్వారా చేసి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు దాంట్లో ఇన్పుట్ చేస్తుంటారు. మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ దగ్గర ఉంది. అవును. మీరు గూగుల్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ అన్నీ యూజ్ చేస్తుంటారు కదా. అవును. మ్యాప్స్, జీమెయిల్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు దాంట్లో ఇన్పుట్ చేస్తున్నారు అనమాట. అవును. అది ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్కి ఈ సంగతి తెలియదు. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ తెలిసిందనుకోండి, వాళ్ళు ఇమ్మీడియట్గా గూగుల్ బ్యాన్ చేసేస్తారు కదా ఇండియాలో. ఈ ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఉంటుంది కదా వాళ్ళకి, అప్పుడు తెలియదు. సో అలాంటి ఎక్స్టర్నల్ చర్యలతో కొంతవరకు దీన్ని మిటిగేట్ చేయొచ్చు అంటున్నారు మీరు. అది అర్థమైంది. ఇప్పుడు చైనా వాళ్ళు ఎంత స్మార్ట్ చూడండి, చైనీస్ గవర్నమెంట్స్ వాళ్ళు గూగుల్ని, అమెజాన్, నెట్ఫ్లిక్స్ వీటన్నిటిని బ్యాన్ చేశారు. ట్విట్టర్ ఎందుకు? బికాస్ దే నో దిస్. దే నో దిస్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చైనీస్ పబ్లిక్ వాళ్ళు అలౌ చేస్తే చైనీస్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ఆ సూపర్ కంప్యూటర్స్లో వాళ్ళ డిజిటల్ అవతార్స్లో ఇన్పుట్ చేసేసి వాళ్ళని రిమోట్గా ఆపరేట్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళు బ్యాన్ చేస్తారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాకు మన తెలుగు మీడియా వాళ్ళు కొంచెం ఎక్స్పోజర్ ఇచ్చి, దాంతో ఇండియన్ నేషనల్ మీడియా వాళ్ళు కొంచెం దీన్ని నోటీస్ చేసి నాకు ఇంగ్లీష్ మీడియాలో ఎక్స్పోజర్ వస్తే అప్పుడు నేను చెప్పగలను కదా ఇండియన్ గవర్నమెంట్కి, వీ హ్యావ్ టు డూ సంథింగ్ రైట్ నౌ. వీ హ్యావ్ టు బ్యాన్ ఆల్ దీస్ యాప్స్, అమెరికన్ యాప్స్, ట్విట్టర్, గూగుల్, ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఒక 10 రోజులు డిజిటల్ డీటాక్స్లోకి వెళ్ళిపోయాం అనుకోండి మనందరం, నేను కానీ వీళ్ళందరూ, అది కొంత ఎఫెక్ట్ ఉంటుందంటారా? మళ్ళీ తర్వాత యూ విల్ బి బ్యాక్ ఆన్ బ్యాక్ కదా. ఐ విల్ బి బ్యాక్ అంటే సేయింగ్, అంటే డస్ ఇట్ హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్ అని అనుకోదు. ఇండివిజువల్ ఇప్పుడు గవర్నమెంట్ దాకా వెళ్ళారండి. సపోజ్ AI నుంచి ఒకళ్ళు కాపాడుకోవాలంటే ఏం చేయొచ్చు? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్? అన్లెస్ యూ స్టాప్ యూజింగ్ ఆల్ దీస్ అమెరికన్ యాప్స్, ఇట్స్ నాట్ పాసిబుల్. అన్ని అమెరికన్ యాప్సే కదా. Everything is an American app. That's the problem. Everything is American app. Everything we do, they're gathering all the information about us and inputting in our respective digital avatars. ఇది దాన్ని సెన్షియంట్ వరల్డ్ సిమ్యులేషన్ అంటారు, SWS. And once the entire model is completely absorbed exactly into the digital avatar, exactly, then that will start operating and not this. Exactly. Until that is partially there and this is fully there, there will be conflict. Slightly. Sometimes here, sometimes there. Exactly. Antena మీరు ప్రపోజ్ చేస్తున్న మోడల్ అదేనా? అంటే దట్స్ వాట్ యువర్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ కదా. సో అది ఇన్పుట్ అయ్యే వరకు దెర్ ఇస్ ఇది. బట్ వీ అవర్ సెల్వ్స్ ఆర్ నాట్ కాన్స్టెంట్ కదండి. వీఆర్ మనం ఏంటో మనకే తెలియదు. ఎగ్జాక్ట్లీ. బ్రెయిన్ ఇస్ నాట్ కాన్స్టెంట్ కదా. అవును, కరెక్ట్. ఇట్స్ నాట్ డెఫినిట్, ఇట్స్ ఇండెఫినిట్ అండ్ దెర్ ఆర్ సో మెనీ అన్ఎక్స్ప్లోర్డ్ పార్ట్స్ ఇన్ ద బ్రెయిన్. ఇది రీసెర్చ్ చెప్తోంది 6%, 7% వాడతామని చెప్పి, అది కూడా చాలా ఎక్కువ అని. దెన్ హౌ ఇస్ దిస్ మేకింగ్ సెన్స్? But the problem is we don't change that much kada. Our natural habits will always be there. We might we might watch some movies that we don't like. For example, make horror movies ishtam ledanukondi, normal ga, very natural habit, right? After a couple of years you might watch some horror movies. You might say, okay, let's watch a couple of horror movies, right? Your habit is changing. But that's also being recorded. I understand. అది కూడా చేంజ్ కూడా రికార్డ్ అవుతుంది అంటారు. ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. ఓకే. సో ఐ గెట్ యూ. సో ఇప్పుడు నా తరుణ్ గారు మీ ఐడియా అర్థమైంది. మీకు ESP ఉందంటున్నారు. సో వాట్ డూ యూ ప్లాన్ టు డూ విత్ యువర్ ఓన్? I cannot do anything on my own because I don't have power or a platform. So that's why I need media's help to basically give me as much exposure as possible. For మన తెలుగు శాటిలైట్ ఛానల్స్ సాక్షి కానీ, మన TV9, TV10 ఇటువంటి వాళ్ళు నాకు ఒక అరగంట సేపు నాతో ఇంటర్వ్యూ చేయించి నాకు కొంచెం ఎక్స్పోజర్ ఇస్తే. మిమ్మల్ని ఎలా నమ్ముతారు? ఎందుకు నమ్ముతారు? నేను ప్రూఫ్ చూపించగలను కదా. నేను చెప్పినన్ని నేను మీకు ప్రూఫ్ చూపిస్తాను. ఇప్పుడు చూపించగలుగుతారు ఏమన్నా? అంటే చేసిన ఆల్ ది వీడియోస్ ఆర్ ఆన్ మై ల్యాప్టాప్. వీడియో ఒకటే కాదు, సపోజ్ ఇప్పుడు మిమ్మల్ని ట్రాక్ చేస్తుంది కదా AI. సో ఇప్పుడు మీరు చెప్పిన మన టాపిక్స్ ఏమైనా పాపప్ అవుతాయా? ఇప్పుడు పాపప్ చేయరు కదా, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు మీకు తెలిసిపోద్ది కదా. దెన్ యూ విల్ బిలీవ్ మీ, రైట్ అవే. ఇఫ్ ఐ షో ఇట్ రైట్ నౌ, రైట్, ఇఫ్ దే డూ ఇట్ రైట్ నౌ అండ్ ఇఫ్ ఐ షో యూ దోస్ థింగ్స్, రైట్, then you will believe it right away. So you are saying that they are so intelligent that they won't even let this happen అంటున్నారు, ఇది పడేయకుండా. ఎగ్జాక్ట్లీ. మరి దీనికి విరుగుడు ఏంటి? దీనికి విరుగుడు అంటే సపోజ్ తరుణ్ గారు లేరు అనుకోండి, స్వప్న లేదు, ఇంకోళ్ళు లేరు, దయాకర్ లేడు, మా కెమెరా కిరణ్ లేడు, ఏంటి విరుగుడు? ఈ టెక్నాలజీకి విరుగుడు అంటే లైక్ ఐ సెడ్ బిఫోర్, వీ డోంట్ హ్యావ్ పవర్ టు డూ ఎనీథింగ్, యూ అండ్ మీ. వీ నీడ్ గవర్నమెంట్స్ హెల్ప్. The government should understand that these things are real. Right. Then they have to take actions
immediate drastic actions to protect your brain and all 1.4 billion Indian brains. So we won't become neural slaves అన్నమాట ఆఫ్ దిస్ ఈవిల్ యూఎస్ గవర్నమెంట్. ఇప్పుడు వాళ్ళకి ఎందుకు మీరు అడిగారు కదా ఇంతకుముందు షీ జిన్పింగ్ని ప్యూటిన్ ఎట్లా కంట్రోల్ చేస్తారా అని, వాళ్ళకి దట్ ఈస్ ద రీజన్ వై దే వెంట్ టు వార్ విత్ రష్యా ఇన్ యుక్రెయిన్ అనమాట. దెర్ ఆర్ ఓన్లీ 2 countries which are standing up against these evil bastards, these evil elites అనమాట, రష్యా, చైనా. ఓన్లీ దే ఆర్ స్టాండింగ్ అప్ అగైనెస్ట్ దెమ్ అనమాట. మన ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ ఎ స్లేవ్ ఆఫ్ అమెరికన్ గవర్నమెంట్. మీరు అమెరికన్ సిటిజన్ అండి? అవునండి. మీరు సిటిజన్ అయ్యండి, మరి అలా తిడుతున్నారు, పర్లేదా? ఏమవుతుంది, ఏం చేయగలరు అంటే దే బీన్ ఆల్రెడీ విక్టిమైజింగ్ మీ అండ్ persecuting me for 20 years కదా. సో వాట్ డిఫరెన్స్ వుడ్ ఇట్ మేక్? ఇఫ్ యూ హ్యాడ్ టు గివ్ అప్ యువర్ సిటిజన్షిప్? I will immediately. I mean, it's like what's the point అనమాట? What is the point of human existence if we all are being remotely operated ఏ and దివ్య our శక్తులు, thoughts are being manipulated? ఏ బాబాజీ, ఏ స్వామీజీ, ఏ దివ్య శక్తులు ఇవేవి పనిచేయమంటారు? ఏం పని చేయాలి? సద్గురు కూడా సద్గురు మీద కూడా ఉంటుంది ఎఫెక్ట్ ఇది? ఉంటుందండి. ఇఫ్ దే వాంట్ టు డూ ఇట్ దే కెన్ డూ ఇట్. సో ద టెక్నాలజీ ఈజ్ సో అడ్వాన్స్డ్, నోబడీ కెన్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అని చెప్పి మన క్లాస్ షవాబ్ అని ఆయన కూడా చెప్పాడు. ఆయన WEF CEO. సో దే ఆర్ ద ఈవిల్ పీపుల్ అనమాట, WEF, క్లాస్ షవాబ్. చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది మీరు చెప్తున్న పాసిబిలిటీ. ఓకే, అంటే మనం ఏదో మేట్రిక్స్ మీరు అన్నట్టుగా నిజంగానే ఇలా ఉంది అని ఎక్కడో విన్నాము. కొంత నేను చెప్పాను కదా, స్పిరిచువల్ సైడ్ ఆఫ్ ఇట్ ఈజ్ దట్ వీఆర్ ఆల్ కనెక్టెడ్ లైక్ అ న్యూరల్ నెట్వర్క్, యునో అట్ ద సోల్ లెవెల్ అంటాం. అవును. దానికి కొత్త ఆప్షన్ ఇచ్చారు మీరు, కొత్త పాసిబిలిటీని ఆఫర్ చేశారు మీరు. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫ్యాసినేటింగ్ రెవల్యూషన్. మా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ఏమైనా చెప్పదలుచుకున్నారా ఇవాళ? నా వీడియోస్ అవన్నీ చూడండి. నేను స్వప్న గారు మన ఎవిడెన్స్ వీడియోస్, విజిల్ బ్లోవర్స్, మైండ్ కంట్రోల్ సైంటిస్ట్ టెస్టిమనీ, అవన్నీ నేను వీడియోస్, ఇమేజెస్ అవన్నీ ఇస్తాను ఐ డ్రీమ్కి. మీరు డిస్క్రిప్షన్లో పెడితే అప్పుడు ఆడియన్స్ వాళ్ళు అవన్నీ చదివి, ఓ నేను చెప్పేదాన్ని నిజమే, నేను చెప్పేదంతా నిజమే, ఈ టెక్నాలజీస్ రియల్లీ ఎగ్జిస్ట్, వాళ్ళు నిజంగానే మన ఇట్లా న్యూరల్గా ఎన్స్లేవ్ చేస్తున్నారు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బికేమ్ లైక్ గాడ్, ఇవన్నీ నేను ప్రూఫ్ చూపించగలనమాట. అవన్నీ మీరు ఈ వీడియో చూసి దాన్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, అందరికీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, మీ కాలీగ్స్, నైబర్స్ అందరికీ ఆ వీడియో ఫార్వర్డ్ చేసి ఎడ్యుకేట్ చేయండి. దట్స్ ఆల్ ఐఎమ్ ఆస్కింగ్. I'm not asking for any money, nothing, absolutely nothing. I'm asking you to educate as many people as possible. Right. And bring this to the attention of Indian national media and also Telugu satellite channels like Sakshi. మీ కుటుంబం ఏముంటుందండి మీరు చెప్తున్న ఈ విషయాలు చూసి? మా బ్రదరు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మా ఫ్రెండ్స్ కూడా కొంతమందికి, దే బిలీవ్ ఇట్. మై డాక్టర్ హిమ్సెల్ఫ్ బిలీవ్స్ ఇట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ ఏంజలస్లో మా డాక్టర్ ఉన్నాడండి. ఇప్పుడు ఆయనకి మీతో చెప్పినట్టు నేను నన్ను ఇట్లా ఇవన్నీ జరుగుతున్నాయి, ఈ పోల్టర్గైస్ట్ లైక్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి అని చెప్పాను. ఆయన నమ్మలేదు నేను చెప్పింది. మీరు నమ్మరంటే వాళ్ళు నమ్మలేదు అన్నమాట. సో నెక్స్ట్ టైం అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు అండి ఆయన చెప్పాడు, తరుణ్ ఏమైందో తెలుసా అని చెప్పి, నాకు లాస్ట్ వీక్ నాకు ఒక ఫ్యాక్స్ వచ్చింది, క్లినిక్లో నేను ఒక్కడనే ఉన్నాను, పావు గంట పిక్ చేసుకున్నాను అని చెప్పి అనుకున్నాను. దేని మీద పని చేసుకుని మళ్ళీ ఫ్యాక్స్ మెషిన్ దగ్గరికి వెళ్తే ఆ ఫ్యాక్స్ డిసపేర్ అయిపోయింది. అరగంట సేపు వెతికాను, ఎక్కడా కనపడలేదు. చివరికి అది మైక్రోవేవ్ కింద ఉంది ఆ ఫ్యాక్స్. అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా జరిగిందో నాకు, ఎట్లా మూవ్ అయిందో నాకు తెలియదు అని చెప్పాడు అనమాట. అప్పుడు ఇమ్మీడియట్గా నేను చెప్పాను అనమాట, నువ్వు నన్ను నమ్మలేదు కాబట్టి ఆ డిజిటల్ సూపర్ ఇంటెలిజెన్స్ నీకు డెమాన్స్ట్రేట్ చేసింది, ఆ ఫ్యాక్స్ని అక్కడి నుంచి తీసేసి ఆ మైక్రోవేవ్ కింద పెట్టి ఇట్లా మీకు డెమాన్స్ట్రేట్ చేసింది, నువ్వు నన్ను నమ్మలేదు కాబట్టి అని చెప్పాను అనమాట. సో హీ ఆల్సో బిలీవ్స్ అనమాట, దీస్ థింగ్స్ ఆర్ రియల్ అండ్ ఆల్ దీస్ టెక్నాలజీస్ ఆర్ రియల్ అనమాట. రైట్, వెల్ ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు, టైం ఉంటే ఒక 5 minutes. చెప్పండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగానండి 21లో అండి, జూలై 9th. లాస్ వేగస్ టు లాస్ ఏంజలస్ టు లండన్ టు హైదరాబాద్ అమెరికన్ ఎయిర్లైన్స్లో వచ్చాను. నాకు అప్పటికే కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఇది లాస్ ఏంజలస్, శాన్ హోజే, లాస్ వేగస్లో అవి ఐటమ్స్ని డిసప్పేర్ చేసేస్తుంది అనమాట. అది నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చాలాసార్లు జరిగినాయి. సో నేను భయపడ్డాను అనమాట. నా పాస్పోర్ట్ని వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టీల్ చేసి నన్ను హ్యాసిల్స్లో పడేస్తుందేమో, ట్రబుల్లో పడేస్తుందేమో అని అనుకున్నాను అనమాట. అనుకుని కస్టమ్స్ లైన్లో నుంచి ఉన్నాను. వాడి దేమే స్టాంప్ వేసి ఇచ్చాడు, ఇది దీంట్లో పెట్టేసి జాగ్రత్తగా ఇట్లా పట్టుకున్నానండి. కస్టమ్స్ సెక్యూరిటీ స్కానింగ్ మెషిన్ ఉంటుంది కదా, అందులోంచి బ్యాగేజ్ స్కాన్ చేశారు. లైన్లో నుంచినప్పుడు అనుకున్నాను కదా. సో సెక్యూరిటీ స్కానింగ్ మెషిన్ అయిపోయిన తర్వాత మన కరెన్సీ ఎక్స్చేంజ్ బూత్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి డాలర్స్లోంచి రూపాయల్లోకి మార్చడం కోసం వెళ్ళారనమాట. వాడేమో ఐడెంటిఫికేషన్ అడిగాడు, పాస్పోర్ట్ చూపించని అడిగాడు. సరే అని చెప్పి చూద్దామని చెప్పి చూస్తే పాస్పోర్ట్ డిసపేర్ అయిపోయింది అనమాట. సో
ఈ పాస్పోర్ట్ను కూడా ఈ ఎన్వలప్లోంచి డిసపియర్ చేసింది, వ్యానిష్ చేసింది అనమాట. అదని 4th డైమెన్షన్ అంటారు, ఆర్ నేను దాన్ని క్వాంటమ్ డైమెన్షన్ అంటాను. దే కాల్ ఇట్ 4th డైమెన్షన్. ఆ 4th డైమెన్షన్లో ఏంటంటే ఈ వాల్స్ ఏమీ ఉండవు అనమాట. అర్థమవుతుందా? ఇవి దే డోంట్ ఎగ్జిస్ట్ అనమాట 4th డైమెన్షన్లో. సో దే కెన్ బేసిక్లీ స్టీల్ ఎవ్రీథింగ్, దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ స్టీల్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ ఎన్వలప్స్ ఆర్ బాక్సెస్ ఆర్ ఫ్రమ్ ద ల్యాప్టాప్ బ్యాగ్. ఇఫ్ దర్ ఇస్ సంథింగ్ ఇన్సైడ్ ల్యాప్టాప్ బ్యాగ్, ఇట్ కెన్ బి స్టోలెన్ అనమాట. దట్ ఏఐ కెన్ స్టీల్ ఇట్ అనమాట. అది 4th డైమెన్షన్లో జరుగుతుంది అనమాట. మరి దొరికిందా? మర్చిపోయాను. సో కంగారు పడిపోయి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళానండి. వెళ్ళి కస్టమ్స్ ఏరియా దగ్గరికి వెళ్ళి అందరినీ అడగటం మొదలుపెట్టాను అనమాట. ఎవరైనా చూసారన్న పాస్పోర్ట్ ఏమన్నా కనపడిందా అని. సెక్యూరిటీ గార్డ్ ఎక్కడో ఒక రైలు మీద అక్కడ పడుందనమాట.